చెప్పండి బ్రదర్, ఇక సికింద్రాబాద్ పార్లమెంట్కి సంబంధించి ఏ పార్టీ గెలిచే ఛాన్సెస్ ఉన్నాయండి? మ్యాక్సిమం బీజేపీ వస్తుంది. ఎందుకంటే అతను డెవలప్మెంట్ చాలా చేశాడు. చూస్తున్నట్టయితే కాంగ్రెస్ ఇవన్నీ ఏవి రావు. ఎందుకంటే చెప్తున్నాను, మోడీ మనకు టెంపుల్ కూడా నిర్మించాడు. దీన్ని బట్టి చెప్తున్నా బీజేపీ నెంబర్ 1 ఉంటుంది. ఏది రాదు, అంత ఎర్రి పార్టీస్. మన బీజేపీ ఉన్నాగా ఏది వద్దు. జై బీజేపీ, నమో బీజేపీ, అంతే. అంటే బీజేపీ కానీ ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉంది కదా, ఇప్పుడు అధికారులు ఉంది, అందుకే ఇప్పుడు చెరువులు ఎండిపోయినాయి, రైతులు పరివర్తన. నీకు స్టూడెంట్స్ ఇలా రోడ్ల మీద తిరుగుతున్నాం, అర్థమవుతుందా? బీజేపీ రావాలి, మన పార్టీ మారాలి. జై బీజేపీ, జై బీజేపీ. సరే బ్రదర్, మీరు అన్నట్టు బీజేపీ వస్తుంది అనుకుంటే కనుక కిషన్ రెడ్డి గారికి ఎంత మెజార్టీతో గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి? మ్యాక్సిమం 1.5 అంటే 1,50,000 మెజార్టీతో గెలుస్తాడు మనోడు. ఎందుకంటే గట్టి గుత్తం, నాకు ఓటాకి ఇక్కడ వచ్చింది బరాబర్. ఈసారి నాతో పాటు 100 మంది నేర్పిస్తాం మా స్టూడెంట్ నుండి. బల్లకు చెప్తున్నా, ఈసారి జై బీజేపీ, అంతే. ఖచ్చితంగా బీజేపీ అన్న. బీజేపీ అంటే ఏ విధంగా చెప్పుకోవచ్చు? చూస్తున్నారు కదన్న, మోడీ పరిపాలన లాస్ట్ 3 టర్మ్స్ నుండి బాగానే ఉంది కదా చేసేది. అండ్ మన వృద్ధులకు కానీ, మహిళలకు కానీ, రైతులకు కానీ ప్రతిదీ ఆయన ఒక ప్రోటోకాల్ మెయింటైన్ చేస్తున్నాడు. అందరికీ మంచిగా చేస్తున్నాడు. సో ఖచ్చితంగా బీజేపీనే వస్తుంది. ఓకే, అంటే ఇక సికింద్రాబాద్కి సంబంధించి కిషన్ రెడ్డి గెలుస్తారంటారు కదంట, అంటే ఏ విధంగా ఎటువంటి డెవలప్మెంట్ ఉంది? అంటే ప్రత్యర్థులుగా ఉన్నటువంటి టీఆర్ఎస్కి, కాంగ్రెస్కి పాసిబుల్ కానీ బీజేపీకి ఎందుకు? ఖచ్చితంగా కిషన్ రెడ్డి గారే గెలుస్తారు. ఎందుకంటే ఆయన చేసినవి చాలా ఉన్నాయి. బోర్లే కానీ, కమ్యూనిటీ హాల్సే కానీ, స్కూల్స్, అంగన్వాడీస్ కానీ డెవలప్మెంట్ విషయంలో ఆయన ఎక్కడ తగ్గలేదు. సో ఖచ్చితంగా ఆయననే గెలుస్తాడని నేను అనుకుంటున్నాను. ఇన్ కేసు కిషన్ రెడ్డి గారు కనుక బీజేపీ నుంచి గెలిచి ఎంత మెజారిటీతో గెలిచే అవకాశం ఉంది? పక్కా 70 to 80% మెజారిటీ వస్తుందన్న. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది, ఎలా ఉంది పాలన? టఫ్ ఉంది. బట్ వాళ్ళు అనుకుంటున్నారు కాంగ్రెస్ వస్తుంది అని, కానీ కాంగ్రెస్లో ఫ్యామిలీ పాలిటిక్స్ ఎక్కువైపోయినాయి. ఇక్కడ కిషన్ రెడ్డి గారు అంటే మాకు ఆల్రెడీ మనకి చేస్తున్నారు. సో అభివృద్ధి అనేది జరుగుతుంది. ప్రతి దగ్గర కూడా ఆయన ముందుకెళ్ళి లైక్ పాదయాత్రనన్నా లేకపోతే స్టార్టింగ్ నుండే కానీ ఆయనకు ఒకటే కాదు కదా, 3 మినిస్ట్రీస్ ఉన్నాయి. సో ఆయన ఖచ్చితంగా గెలుస్తారు. అన్నిట్లో ఆయన రాణిస్తున్నారు. అంటే ఇక సికింద్రాబాద్కి సంబంధించి దానం నాగేంద్ర పాత్ర కానీ పద్మారావు పాత్ర ఎలా ఉందండి? అవునండి, ఆయన ఉన్నారు. బీఆర్ఎస్లో ఉన్నప్పుడు ఆయన కొంచెం పట్టు ఉండింది. బట్ ఆయన కాంగ్రెస్లోకి పోయి ఆయన మైనస్ అయిపోయినాడని నా ఒపీనియన్. ఓకే, అంటే ఈసారి ఖచ్చితంగా ప్రజలు కిషన్ రెడ్డి ఆహ్వానిస్తున్నారంటారా? ఖచ్చితంగానండి. ఖచ్చితంగా కిషన్ రెడ్డి గారిని అండ్ మోడీజీ, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీజీని ఖచ్చితంగా ఈసారి కూడా తనే ప్రైమ్ మినిస్టర్ అవుతారని అందరూ కోరుకుంటున్నాము. ఈవెన్ స్టూడెంట్సే కానివ్వండి, వృద్ధులే కానివ్వండి, మిడ్ ఏజ్ వాళ్ళే కానీ అందరు కూడా ఎడ్యుకేటెడ్ ఉన్నారు. అందరు కూడా కొంతమందికి తెలియని వాళ్ళు ఏదో జిఎస్టీలు అవి ఇవి పెంచారు అది ఇది అని అంటున్నారు. కానీ రియాలిటీలోకి పోతే అన్నీ ఆలోచిస్తే మటుకు వాళ్ళు పెట్టిన స్కీమ్స్ కానీ అవన్నీ మనకు తెలియదు. హాఫ్ ఆఫ్ ద పర్సన్ 80% వరకు ఎవరికి తెలీదు. అవన్నీ వీళ్ళు కిషన్ రెడ్డి గారు ఇంకా కొంచెం ముందు చర్యలు తీసుకొని అందరి మధ్యలోకి పోయి ప్రజల్లోకి ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చుంటే 100% మెజారిటీ వచ్చేది. అందరికీ తెలియదు కాబట్టి ఇక్కడ ల్యాకింగ్ ఉంది. బట్ తెలుసుంటే మటుకు మేము కూడా అంటే స్టడీ చేసినాము. ఇవి ఏవేవో నమో యాప్ అని మోడీజీ గురించి యూట్యూబ్లలో, గూగుల్లో కానీ సెర్చ్ చేస్తే మనకు అదే కాలంలో అయితే గవర్నమెంట్ జాబ్స్ లేవు కదా, అట్లాంటి వాళ్ళకు కూడా మనకి పెన్షన్ స్కీమ్ అనేది పెట్టినారు. అది సెంటర్లో కూడా మళ్ళీ బీజేపీ పక్కా వస్తుందన్న. చెప్పండి మేడం, సికింద్రాబాద్ పార్లమెంట్కి సంబంధించి ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందంటారు? బీజేపీ అండి. ఖచ్చితంగా బీజేపీ. ఎందుకంటే ఆయన కరోనా టైంలో పేదలకి ఫుడ్ ప్రొవైడ్ చేశారు. ప్లస్ హాస్పిటల్లో వెళ్ళి మొత్తము ఐసీలో కూడా డేర్ అండ్ డాషింగ్గా చూశారు. సో పేదలకి చెందాల్సింది ప్రతి ఒక్కరికి అన్నీ వచ్చేటట్టుగా చూస్తారు అన్నమాట. సో ఆబ్వియస్లీ అండ్ ఒక నిజాయితీ పరుడు కిషన్ రెడ్డి గారు. అంటే ఫ్రాడ్ అలాంటి ఇప్పుడు చూస్తున్నాం కదా, టీఆర్ఎస్లో ఎట్లా ఫ్రాడ్ అనేది చేస్తున్నారు, అలా బీజేపీలో ఉండదండి. సో ఆయన నాయకత్వం ఇప్పుడు మళ్ళీ కావాలి మన ప్రజలందరికీ. సో ఆబ్వియస్లీ హిందూ ధర్మం కోసం పోరాడే వ్యక్తి ఎవరనంటే కిషన్ రెడ్డి గారు, ప్లస్ అంటే బీజేపీ తరఫునే అని మా ఉద్దేశం. ఓకే మేడం, అంటే ప్రత్యర్థులుగా ఉన్నటువంటి కాంగ్రెస్ అలాగే బీఆర్ఎస్ వాళ్ళది ఎలా ఉంది సికింద్రాబాద్లో? నార్మల్ ఉన్నదండి. ఇప్పుడే జస్ట్ నాకు తెలిసి 2-3 డేస్ నుంచి వాళ్ళది జరుగుతుంది అంతే క్యాంపెయిన్. సో బీజేపీ వాళ్ళే ప్రతి ఒక్కటి అంటే అందుబాటులో ఉంటారు మెయిన్.